కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం గ్రామాల్లో వాడవాడల సంబరాలు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ తెలిపారు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. రాక్షస పాలన అంతమై సుపరిపాలన ప్రారంభమై ఏడాది కాలం పూర్తయిందని బాణసంచా టపాసులతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ జనసేన మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేశారు. నరకాసురుడికి దీపావళికి ఎలాగైతే చేస్తామో అలాగే జగన్మోహన్ రెడ్డికి అలాగా ఆ కార్యక్రమం చేసాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని, ఈ రాష్ట్రం సూపర్ పరిపాలన అందించాలని లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు మరి ఇంత అంటే అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు దూస్తున్న అటువంటి నాయకత్వంలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గొప్ప నాయకులు ఎవరనంటే అది కోరనేశ్వర పంతం నానాజీ గారు. ఎందుకంటే అనునిత్యం ప్రజల్లో ఉండి మరి గతంలో కురసాల కన్నబాబు మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ కొవ్వూరు గ్రామం ఒకసారి వచ్చి ఉండడు. కానీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయ్యేటప్పటికి 5 సార్లు వచ్చారు ఎమ్మెల్యే. ఏ ఊరు అయినా సరే కంటిన్యూ తిరుగుతున్న పంతం నానాజీ గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి పార్టీని మా కొవ్వూరు గ్రామంలో 30 లక్షల రూపాయలు రోడ్లు వేసాం. డ్రైన్ ఈరోజు 13 లక్షల రూపాయలు డ్రైను మురికి రైతన్నలకు రైతే రాజు రైతే ఎన్నుముక్క అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోకుండా సంక్షేమ పథకాలు అని చేస్తున్నాడు తప్ప రెండోది ఏమీ లేకుండా ఈ రాష్ట్రం బాగుండాలని మేమందరూ కూడా ఈరోజు కొవ్వూరు గ్రామంలో ఒక ఆనందంగా పండగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.